హలో అండి. నా పేరు డాక్టర్ వివస్వన్. నేను అసోసియేట్ ప్రొఫెసర్ ఎట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్. నేను సైకియాట్రిస్ట్‌ని. ఈ హాస్పిటల్‌లో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఎగ్జిబిషనిజం అనేది ఒక రకమైన పారాఫిలిక్ డిజార్డర్. ఇలా ఎందుకవుతుందంటే కొంతమంది జనరల్‌గా వల్ల కలిగే ఏదైతే ఆనందం ఉంటుందో, ఏదైతే ఆ భావప్రాప్తి ఉంటుందో, ఏదైతే ఒక రకమైన ఫీలింగ్స్ ఉంటాయో వీటిని నార్మల్స్‌తో కాకుండా ఇలాంటి తన యొక్క జననాంగాలని, తన యొక్క సెక్సువల్ రిలేటెడ్ అంగాలని బయటి వాళ్ళకి చూపెట్టి, వాళ్ళెవరో తెలియదు, వాళ్ళు పూర్తిగా కొత్త వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి పరిచయం ఉండదు. వాళ్ళకి చూపెట్టి వాళ్ళలో ఎదుర్కొనే సర్ప్రైజ్, వాళ్ళలో ఎదుర్కొనే ఒక రకమైన భయం, వాళ్ళలో ఎదుర్కొనే ఒక రకమైన టెన్షన్ ఫీలింగ్స్ని చూసి వీళ్ళకి ఒక రకమైన ఆనందం కలుగుతుంది. దీన్ని మనం ఎగ్జిబిషనిజం అంటారు. అంటే వాళ్ళ యొక్క మర్మావయవాలు ఎదుటి వాళ్ళకి చూపెట్టేసి వాళ్ళు ఎదుర్కొంటున్న భయాలు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ భావనలతోటి వీళ్ళు ఆనందం పొందుతారు. దీన్ని ఒక రకమైన పారాఫిలిక్ డిజార్డర్స్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళతోటి యాక్టివ్‌గా సెక్స్‌లో పాల్గొనరు, వాళ్ళనేమి ఇబ్బంది పెట్టరు. కేవలం వాళ్ళలో వచ్చే రియాక్షన్స్ తోటే వీళ్ళు ఆనందం పొందుతారు. సో, కాబట్టి ఇది బయట జనాల్లో ఒక రకమైన భయము, ఒక రకమైన ఆందోళన కలగజేస్తుంది ఎదుటి వారిలో. ఒక రకమైన జుగుప్సాకరమైన సిట్యుయేషన్‌ని కలగజేస్తుంది. కాబట్టి ఎవరైతే ఇలాంటి భావనలున్నాయో, ఎవరికైతే ఇలాంటి డీవియంట్ బిహేవియర్ ఉంటుందో వాళ్ళకి దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌కి తీసుకెళ్ళి ఎందుకు ఈ పర్టిక్యులర్ బిహేవియర్ స్టార్ట్ అయింది, దేనివల్ల ఇలా ఈ పర్టిక్యులర్ బిహేవియర్ చేస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకొని, కొన్ని కారణాలు ఉండొచ్చు. కొంతమందికి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరుగుతున్న వాతావరణము, వాళ్ళు చూసిన జీవన శైలి, లేదా వాళ్ళకి ఎక్స్‌పోజ్ అయిన సిట్యుయేషన్స్, వాళ్ళ యొక్క ఆనందం పొందే విధానాలు డిఫరెంట్‌గా ఉండడం వల్ల కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో, కాబట్టి కారణం ఏంటో తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళేసి వీలైతే కౌన్సిలింగు, లేదైతే అవసరానికి తగ్గ మందులు వాడి ఈ యొక్క ఇబ్బంది నుంచి దూరం అవ్వచ్చు.